దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు. లేవీకి మణిమనవడును, కాహాతుకు మనమడును, ఇశ్సారు కుమారుడు కోరాహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారుడైన దాతాను, అబీరాములను, ఎలీయజు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడై యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మేము చేసిన సహాయంపై స్తుతిస్తున్నాం. మా మధ్యలో ఉంచబడిన మనలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. వాక్య వెలుగులో మా జీవితాలను పరీక్షించుకొని సరిచేయబడిన వారమై యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందడానికి సహాయం చేయండి. దాసుడు బలహీనుడు, మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. చేరవచ్చిన మా అందరితో మీరు మాట్లాడుతున్నది యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము సంఖ్యాకాండ ధ్యానాలు చేస్తున్నాము. ఇప్పటికే మొదటి నుంచి 15వ అధ్యాయం వరకు మనం అనేక సంగతులు ధ్యానం చేస్తూ వచ్చాము. ఈరోజు 16వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించాము. మొదటి 3 వచనాల నుంచి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకొని వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా బలలో పాల్పొందుదాం. ప్రియులారా, ఈ లోకంలో మనమందరము ఒక దినాన జన్మించాం, ఒక దినాన తప్పకుండా మరణిస్తాం. మన కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతున్నారు. ఒక దినాన నేను, నువ్వు, మనమందరం కూడా ఈ లోకయాత్ర ముగించాల్సిందే. మనకంటే ఎంతో గొప్పవారు, ఎంతో విద్యావంతులు, ఎంతో ఐశ్వర్యవంతులు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు. మనం కూడా ఒక దినాన ఖచ్చితంగా ఈ లోకయాత్ర ముగించాలి. అయితే ఈ లోకంలో చనిపోక మనకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మాలి. ఎందుకంటే ప్రియులారా, ఈ లోకంలో మనం పాపంలో పుట్టాము, పాపంలో పెరుగుతున్నాం. నేను పాపం చేయలేదు అని ఎవరు కూడా చెప్పలేరు. బైబిల్లో దేవుడు రాయించినాడు, మనము పాపము లేని వారమని చెప్పిన ఎడల మనం అబద్ధికులమంటే దేవుని కూడా అబద్ధికులు చేసిన వాళ్ళం అవుతుందంట. కాబట్టి మనమందరము ఏదో రకమైన పాపాలు చేసిన వారమే. కాబట్టి ఈ పాపులమైన మనమందరం కూడా చనిపోతే నిత్య నరకం ఉంది, అగ్ని గుండం ఉంది. ఇప్పుడు చూడండి, ఎండ ఈ హీట్కే మనం తట్టుకోలేకపోతున్నాం కదా. మనం ఈ ఫ్యాన్ కాసేపు ఆగిపోతే
ఇక మన పని చాలా కష్టం, ఇక్కడ ఉండలేము. ఈ ఈ వేడికే మనం తట్టుకోలేకపోతే నరకం ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. బైబిల్లో దేవుడు చెప్పినాడు, అగ్ని ఆరదు, పొరుగు మన ఆత్మ చనిపోదు. నిత్యము అక్కడ కాలుతో ఉండాలి. యుగ యుగాలు ఒకరోజు కాదు. మనకు సంవత్సరంలో ఎండాకాలము 2-3 నెలలు ఉంటే ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు వాతావరణం అంతా చల్లబడుతుంది అనుకుంటాం. ఈ 2-3 నెలలకే మనం తట్టుకోలేకపోతే యుగ యుగాలు నరకంలో కాలుతూ ఉండాలంటే ఎంత బాధ ఆలోచించాలి. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనలో ఎవరు కూడా చనిపోయి నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నరకం పెట్టింది అసలు మనకు కాదు. బైబిల్లో నరకము సాతానికి వాని దూతలకు అని ఉంది. సాతాను వాని దూతలకి నరకాన్ని దేవుడు సిద్ధం చేశాడు. మరి మనం ఎందుకు పోతున్నామంటే మనము సాతాను మాట విని వాడిని మనం అనుసరించి దేవుని మాట వినకపోతే వాడు పోయి ఆ నరకానికి మనం కూడా వెళ్ళిపోతాం. అందుకనే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన శిలువలో మన కొరకు రక్తం కార్చున్నాడు. మనల్ని ప్రేమించేవారు ఎందరో ఉండొచ్చు, కానీ ప్రాణం పెంచేవారు ఎవరు ఉండరు. ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు అని బైబిల్ రాసుకుని అన్నాడు. మన కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రభువు కంటే ఇంకా ఎక్కువ ప్రేమించేవారు ఎవరు? కాబట్టి అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం విశ్వసించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుపు, చిన్న మాట మన హృదయంలో ప్రార్థన చేస్తే ఆయన మనల్ని క్షమిస్తాడు. ఆయన రక్తంతో కడుగుతాడు. మన హృదయంలో నెమ్మది, శాంతి దొరుకుతుంది. మనం ఒక దినాన ఈ లోకయాత్ర ముగిస్తాం. ముగించినప్పుడు మనం సంతోషంగా దేవుని సన్నిధికి చేరుతాం. కాబట్టి చేరవలసిన వారు ఇంకెవరైనా ప్రభువుని నమ్మకపోతే ప్రభువుని నమ్మి పాప క్షమాపణ, రక్షణ పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. సరే, ఇప్పుడు సంఖ్యాకాండము 16వ అధ్యాయానికి రండి. మొదటి వచనం. లేవీకి ముని మనమడును, తాహాతుకు మనమడును, ఇస్హారు కుమారుడు నగు కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనను యోచించుకుని. కొద్దిగా ఇక్కడ ఎవరెవరంట 4 పేర్లు చెప్పబడ్డాయి. ఒకటి కోరాహు, రెండవది దాతాను, తర్వాత అబీరాము, తర్వాత ఓను. ఈ 4 ఏం చేసుకున్నారంట? యోచించుకున్నారంట. యోచించుకోవడం అంటే ఆలోచన చేసుకున్నారు. ఏం ఆలోచన? మనమందరం సమాజాన్ని ఏం చేద్దాం? మోసే ఆహారాలకి విరోధంగా రేపుదామని. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? మనం ఇట్లాంటి కోరాహుల మాటే వింటాం కదా. ఈ దినాల్లో కూడా ఇలాంటి కోరాహులు చాలా మంది ఉన్నారు. మనము మంచి ఆలోచన చెప్తే అందరం ఒకటిగా. అందుకే బక్షి గారు ఈ సందర్భాన్ని తీసుకుని ఒక పుస్తకంలో రాసినాడు. ఏమనంటే, మంచి కోసం 10 మంది ఒకటిగా రండి, చెడు కోసం అందరూ ఒకటైతారంట. అర్థమైందా? దేవుని పిల్లలుగా మనం మంచి చేయడానికి ఒకటి కావాలి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో నెహెమ్యా ఆ రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని యెరూషలేముకు వచ్చి
అంత తిరిగి చూసి ప్రజలకు ఏం చెప్పాడు? మనము పాడైన ఈ ప్రాకారం కట్టుదాము రండి అని పిలిపించాడు. ఇస్తే ప్రజలు ఏమన్నారు? ఈ మంచి కార్యము చేయడం మనము పూనుకుందాం అని అందరూ ముందుకు వచ్చారు. అట్లా ఒక మంచి పని చేయడానికి అందరే కావాలి, ఒకటి కావాలి. కానీ ఇక్కడ కోరాహు తనతో కొంతమంది ఒక ముగ్గురు వచ్చారు. ఈ నలుగురు దేవునికి విరోధమైన ఆలోచన చేస్తున్నారు. పిల్లరా, మనము దేవునికి విరోధంగా ఆలోచించే వారి ఆలోచనతో ఏం కావద్దు, ఏకీభవించదు. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు మనల్ని ఏం చేస్తారంట? పాపులు నిన్ను ప్రేరేపింపగా, ప్రేరేపిస్తే ఏం చేయొద్దు, ఒప్పుకోవద్దు. పాపులు మనల్ని ప్రేరేపిస్తే మనం ఒప్పుకోకూడదు. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతలు 16వ అధ్యాయం 29వ వచనం. బలత్కారి తన పొరుగు వానిని లాలన చేయును, కాని మార్గంలో వాని నడిపించును. బలత్కారి ఏం చేస్తాడంట? తనతో కూడా నడిపించుకోవడానికి ఇతరులను లాలన పుచ్చగిస్తాడంట. లాలన చేసి మెల్లగా వాళ్ళని ఏం చేస్తాడంట? కాని మార్గంలో నడిపిస్తాడంట. అందుకనే కొంతమంది దుష్టులు పాపము చేయడానికి, కాని మార్గంలో నడిపించడానికి మనను లాలన చేస్తారు, మనను ప్రేరేపిస్తారు. కానీ మనం వాళ్ళ మాటకి ఒప్పుకోకూడదు. అందుకే 1వ కీర్తన 1వ వచనములో దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు మనకేం చేస్తారు? ఆలోచన చెప్తారు. దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోవద్దు. కోరాహు, దాతాను, అబీరాము, ఓను అనే ఈ నలుగురు వాళ్ళ మైండ్ లో దుష్టత్వము ప్రవేశించింది. దుష్ట యోచన చేస్తున్నారు. దేవుడు నియమించిన, దేవుడు ఏర్పరచుకున్న మోసే అహరోనులకి విరోధంగా వీరు ఆలోచన చేస్తున్నారు. సమాజాన్ని పోగు చేద్దామని, మంచి పని కోసం ప్రజల్ని పోగు చేయడం మంచిదే, కానీ చెడు పని చేయడానికి ప్రజల్ని పోగు చేయకూడదు. కొంతమంది ఇదే పని మీద ఉంటారు. అంటే వీళ్ళు ఎప్పుడు సైతాను పని మీదే తిరుగుతుంటారు. దేవుని పని వాళ్ళకి పడదు. 4 ఏళ్ళు దర్శించి, నలుగురు ప్రార్థన చేసి, నలుగురికి సువార్త చెప్పి ఇట్లాంటి పని చేయరు. వాళ్ళు ఏం చేయబడికి ఏం చేస్తారు? 10 మందిని పోగు చేస్తారు. వాళ్ళను కావలసి చెప్తా ఉంటారు. నీకు తెలుసా అంటుంటారు. ఏమో అంటే జరిగిపోయినట్టు, లేదొకటి ఉన్నదని కలిపి చెప్పి ఏం చేస్తారంటే దేవుని కార్యానికి వ్యతిరేకంగా ప్రజలను పోగు చేయడం. పిల్లరా, ఇక్కడ వీళ్ళు దేవునికి విరోధంగా ఆలోచిస్తున్నారు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవునికి విరోధమైన ఆలోచన అన్నడు నిలవదు. పోయిన వారం చదువుకున్నాను, పోయిన వారం అంతకుముందు వారం చదవండి అన్నమాట. సామెతలు 21వ అధ్యాయం 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను నిలవదు, ఆలోచన నిలవదు. పిల్లరా, కొరాహు ఎట్లాంటి వాడో తెలుసా? మంచి జ్ఞాని అంట. పక్షిగా రాశారు పుస్తకంలో. వాడు ఒక మాట చెప్తే 10 మంది పోగొడుతున్నాడు, అంత జ్ఞానం ఉంది. చూడండి ఒక మాట, సంఖ్యాకాండము 26వ అధ్యాయం 9వ వచనం. కోరాహు తన సమూహములో పేరు పొందిన వాడు చాలు. కోరాహు ఎవరంట? సమాజంలో మంచి పేరు పొందిన వాడు. వానికి మంచి జ్ఞానం ఉంది, మంచి వాక్చాతుర్యం ఉంది.
వాడు చెప్పేది అబద్ధమైన నిజమని 10 మంది నమ్మించే టాలెంట్ ఉందంట. పక్షిగా రాసినారు ఆ బుక్లో. అందుకనే వీళ్ళు ఆలోచన చేసి వీళ్ళు మాటలు చెప్తే ఏమన్నారంట చూడండి. ఇప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, ఈ కోరాహు అనేవాడు ఎంత టాలెంట్ కలిగినాడంటే వీని మాటలతో ఏం చేశాడంటే పక్కనున్న ఆ ముగ్గురిని రేపినాడు. తర్వాత 250 మంది, వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. 2వ వచనం చూడండి, మళ్ళా 2వ వచనం. ఇశ్రాయేలీయులలో ఈ 250 మంది ఎవరంటే పేరు పొందిన సైనికులు. వీళ్ళు సహస్రాధిపతులంట. ఇంత గొప్ప హోదాలో ఉన్న వీళ్ళని ఏం చేశారు? వీళ్ళ వైపు తిప్పుకున్నాడు. తిప్పుకొని ఏం చేశారు? మోసే అహరోనులకు విరోధంగా పోగుపడ్డారంట. పోగుపడ్డారు. ఇలాగా మనం ఇదే సంఖ్యాకాండం ఇంతకుముందే ధ్యానించాము. మోసే అహరోనులకు విరోధంగా పోగైతే ఏమవుతుందో కదా. ఇదే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము అహరోను మోసేకి విరోధంగా మాట్లాడినారు. మాట్లాడితే ఏమైంది? దేవుడే వాళ్ళకు ప్రత్యక్షంగా ఏం చేశాడు? మీరు సమాజ మందిరానికి, ఆ గుడారానికి రమ్మని చెప్పినాడు. వచ్చిన తర్వాత మోసేకు విరోధంగా మాట్లాడడానికి మీకు భయం లేదా అన్నాడు. ఎందుకంటే నేను ఎవరైనా ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త కలలో మాట్లాడతా. అయితే మోసేకు ఎట్లా మాట్లాడతా? ముఖాముఖిగా మాట్లాడతా. అట్లాంటి దైవ సేవకునికి విరోధంగా మాట్లాడడానికి మీకు భయం లేదా అన్నాడు. కానీ ఈ రోజుల్లో భయం లేకుండా పోయింది. సేవకులైతే విలువ లేకుండా పోయింది. నువ్వు మా కాడికి వచ్చినావు అంటారు కొంతమంది. మీ కాడికి వస్తా, మీ ఇంటికి వస్తా. అర్థమైందా? ఉంది కదా డైలాగ్. నీ ఇంటికి వస్తా, నీ ఇంటికి వస్తా. భయపడేది ఏం లేదు. భయపడేవాడు సేవకుడే కాదు. దేవుని భయం ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పిల్లారా, ఇక్కడ భయం లేదా? దేవుడు భయం లేదా? మోసే గొప్పవాడు, మామూలు వ్యక్తి కాదు. అంత గొప్ప దైవజనునికి విరోధంగా వాళ్ళు మాట్లాడితే దేవుడు ఊరుకోలేదు. ఊరుకోకుండా ఏం చేశాడు? మిరియాముకు కుష్ఠరోగం పెట్టినాడు. 7 దినాలు సమాజానికి వెలుపలుచున్నాడు. కాబట్టి పిల్లారా, అది వీళ్ళు ఎరుగును. కొరాహుతో సమాజం ఎరుగును. మోసే మీద, అహరోను మీద తిరుగుబాటు చేస్తే ఏం జరుగుతుందో తెలుసు. తర్వాత ఇదే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కూడా కనాను వేగుతుండడానికి వెళ్ళారు. 12 మంది వెళ్ళి 12 మందిలో 2 రకాల సమాచారం తెచ్చినారు. ఇద్దరేమో మంచి సమాచారం, 10 మంది చెడ్డ సమాచారం. అయితే 10 మంది సమాచారం నమ్మి ఈ సమాజం అంతా ఏం చేశారు? మోసే అహరోనుల మీద సన్నడం మొదలుపెట్టినారు. అప్పుడు వీళ్ళిద్దరు కాలేబు యెహోషువలు వీళ్ళు కల్పించుకొని వాళ్ళని ఆదరించి ధైర్యపరచడానికి, మేము వెళ్ళి చూసి దేశం మంచి దేశం, ఎందుకు ఏడుస్తున్నారు? మీరు కనుక సంతోషంగా ఉండి దేవుని ఆనందం పెడితే ఆ దేశాన్ని మనకి ఇస్తాడు. ఇస్తానది ఎవరు? దేవుడు. ఇస్తానది దేవుడు. కానీ మనము దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే. కాబట్టి మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటే చివరికి వాళ్ళని కూడా రాళ్ళు తీసుకుని కొట్టడానికి చూశారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మహిమ కనబడుతుంది. కాబట్టి దేవుడు వాళ్ళ విషయమై ఒక తీర్మానం చేశాడు. 14వ అధ్యాయంలో వీళ్ళలో ఎవరు కూడా కనాను చేరరు. ఎంత భయంకరంగా మాట. వీళ్ళందరూ అరణ్యంలో రాలిపోతారు. ఎందుకంటే వీళ్ళు నా మీద ఇన్నిసార్లు 10 మావే అన్నాడు. ఇన్నిసార్లు విరోధంగా తిరుగుబాటు చేశారు. కాబట్టి పిల్లరా, ఇవన్నీ కూడా ఈ కోరాకు తెలియదా?
దాదాపు అభిరాము ఈ ఓనుకు తెలియదా? ఈ పేరు రాసిన సభికులు ప్రధానులకు తెలియదా? మరి తెలిసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు విరోధం తయారవుతుంది? మన ముందు జరిగిన పరిణామాలు మనకేం కావాలండి? మనకు ఒక పాఠంగా ఉండాలి, కనువిప్పుగా ఉండాలి. కానీ చాలాసార్లు మనుషులు ఎట్లుంటారంటే వాళ్ళకి జరిగింది మనకు కాదు కదా అనుకుంటారు. మన దారి వచ్చినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకనే ఈ కోరాహు, దాదాను, అభిరాము, ఈ ఓను అనే వ్యక్తులు మంచి పేరు గాంచిన 250 మందిని మోసే ఆహారంలోకి విరోధంగా వాళ్ళని పోగు చేసినారంట. పోగు చేసి ప్రియులారా వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? ఇప్పుడు 3వ వచనం చదవండి. మోసే అహరోనులకు విరోధముగా పోగుబడి. చాలు. ఇప్పుడు మోసే అహరోనుల మీద ఎంతమంది పోగయ్యారు విరోధంగా? 254 మంది. వాళ్ళే కనుక కిందికి చదివితే ఇంకా సమాజాన్ని కూడా రేపినారంట. తర్వాత వచ్చే వారానికి వెళ్తాం. సమాజాన్ని కూడా రెచ్చగొట్టినారు. ఆ విధంగా దేవునికి విరోధంగా పోగు చేశారంట. ఎవరికి? మోసేకి, అహరోనుకి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని సేవకులకు విరోధంగా ఎవరైతే దేవుని కార్యాలకు విరోధంగా ప్రజలను రేపుతారో వారు ఎవరికి విరోధంగా రేపుతున్నారంటే దేవునికి. చూడండి, ఆ మాట కూడా ఉంది. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 9వ వచనం మన చదవండి. కోరాహు తన సమూహములలో పేరు పొందినవాడు, అతని సమాజము. ఈ మాట గుర్తుపెట్టుకొని ఎవరికి విరోధంగా? యెహోవాకు విరోధముగా పోగుబడినప్పుడు సమాజంలో మోసే అహరోనులకు విరోధముగా వాదించిన దాదాను, అభిరాములు వీరు. చూడండి, ఇక్కడ ఏం చదువుతున్నామండి? యెహోవాకు విరోధముగా అనే మాట చదువుతున్నాం. ఇప్పుడు 27వ అధ్యాయం, సంఖ్యాకాండము 27వ అధ్యాయం 3వ వచనం. అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. ఇక్కడ కూడా కోరాహు సమూహములో అని అనగా అని వివరణిస్తూ యెహోవాకు విరోధముగా కూడిన వారి అంటాడు. అంటే మోసే అహరోనులకి విరోధంగా కూడడము ఎవరికి విరోధంగా అండి? దేవునికే విరోధంగా. గుర్తుపెట్టుకోండి, దేవునికి విరోధంగా మనం తిరిగామనుకోండి ఎవరు గెలుస్తారు? దేవుడు గెలుస్తాడా? మనం గెలుస్తామా? దేవునితో పెట్టుకుంటామండి. దేవునితో పెట్టుకుని గెలిచేది ఎవరు? చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి ఆయన నందని వాడెవడు? దేవునితో పోరాడితే పోరాడిన వానికి ఏంటంటే హాని. దేవునితో పోరాడడం మనకి హాని. ఇంకా చూడండి, 19వ వచనం ఇదే అధ్యాయం. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన ఎనను. న్యాయ విధిని గురించి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని దేవుడు అంటాడంటే మాట. బలవంతుల శక్తిని గురించి వాదన కలిగిందనుకో దేవుడు అంటాడంట నేనున్నాను, నాకంటే బలవంతుడు అంటాడంట. మనము
కలిగితే నా ముందు నిలబడి వాదించే దేవుడు రండి అంటాడండి దేవుడు. దేవుడితో వాదించడం మన చేత అయితే ఎవరితో కాదు, గుర్తుపెట్టుకోండి. దేవునితో పోరాడిన వాళ్ళందరూ మధ్యలో కలిసిపోయినారు బైబిల్లో. అందుకే దేవునితో మనం పెట్టుకోవద్దు. అందుకే అపోస్తుల కార్యములో ఒక మాట ఉంటుంది చూడండి, అది కూడా చదువుతా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 38-39 వచనాలు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోగా, అంటే ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఎవరి గురించి? అపోస్తుల గురించి చెప్తున్నాడు. ఏమనంటే, ఈ మనుషుల జోలికి ఏం చేయండి, మీరు పోవద్దు, వాళ్ళని విడిచిపెట్టండి అంటున్నాడా? ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఈ మాట గమనించండి. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారందరూ సుమి. ఈయనెవరో తర్వాత నేను మొదటి నుంచి చదువుకొని మీకు అర్థమైంది. ఈయన చాలా గొప్ప వ్యక్తి. అయినా గమలీయేలు పాదముల యొద్ద విద్య నేర్చుకున్న వ్యక్తి. ఆయన అపోస్తలులను పట్టుకొని వాళ్ళకి కీడు చేయాలని ఆనాటి మత నాయకులు చూస్తుంటే ఈ వ్యక్తిగా చెప్తున్నాడు. ఏమని? వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళని ఏం చేయండి, వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువును చనిపోయి సమాధి తిరిగి లేచాడు, ఆయన నమ్మండి, ఆ సంగతి మీరే అని చెప్తున్నారు వాళ్ళు. అది దేవుని నుంచి వచ్చిన ఆలోచన అయితే వాళ్ళని మీరేమి చేయలేరు. వాళ్ళ ఆలోచన నుంచి వచ్చింది అయితే అదేమైంది, వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుని నుంచి వచ్చిన ఆలోచన అయినదా మీరు ఎవరితో పోరాడడానికి చూస్తున్నారు? దేవునితో అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవునితో పోరాటం తెగించకూడదు. దేవునితో పోరాటం తెగిస్తే ఒకటి తెలియక పోరాడితేనేమో దేవుడు ఆయన ఎవరో ఆయన బలవంతం చూపిస్తాడు నీకు. ఒకవేళ తెలిసి పోరాడితేనేమో నిన్ను మంచి కలిపేస్తాడు. అంతే గుర్తుపెట్టుకోండి. తెలిసి దేవునితో పోరాటం పెట్టుకుంటే మట్టిలో కలిపేస్తాడు నేను. తెలియక సౌలు తెలియక పోరాడినాడు. ఏమన్నాడు? దేవుడు అన్నాడు, నువ్వు మునుకోళ్ళకి ఎదురు తప్పుతున్నావు. మునుకోళ్ళని తెలుసు కదా, ఎత్తున పొడిసే మునుకోలు వ్యవసాయదారు తెలుసు. దాని అంతేమైంది, తగినోడికే పుచ్చుకుంటుంది. సౌలు నువ్వు అంతే కింద పడతావు, మరి నీకే పుచ్చుకుంటుంది మరి అన్నాడు. తనాలా చూశాడు, ధ్యానించబడ్డాడు. గుర్రం నుంచి కింద పడి 3 దినాలు కళ్ళు లేకుండా పోయినాయి, ఇంట్లోడైపోయినాడు. కాబట్టి ప్రియులారా, దేవునితో పెట్టుకుంటే అట్లుంటుంది మరి. అందుకే కోరాహు వాళ్ళ సమూహము ఆ విధంగా మోసే అహరోనులకు విరోధంగా పోగు చేశారంట. పోగు పడ్డారు. మోసే అహరోనులకు పోగు పడ్డామంటే అది దేవునికి విరోధంగానే పోగు పడ్డారు. అందుకే ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని సేవలో మన వంతు మనం సహకరిద్దాం, కానీ దేవుని సేవకి వ్యతిరేకంగా మనం ఎప్పుడు పోవద్దు. పోతే మనకే నష్టం. ఇంతకీ ఈ కోరాహు కానీ దాతాను అభిరాములు కానీ ఎందుకు ఇట్లా పోగైనారు అంటే బైబిల్ ఒక మాట ఉంది చూడండి. 106వ కీర్తన 16-17 వచ్చినాడు. వారు తమ తండ్రి బాల్యములో మోసేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. 17 భూమి నెరవేర్చి దాదాను మ్రిగిను అది అబీరాము గుంపును కప్పివేశాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో జరిగింది. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు.
ఎందుకు వీళ్ళు మోషే అహరోనుల మీద విరోధంగా లేచారు? 16వ వచనం చదువుతాను. మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును ఏమంటారంట? అసూయపడ్డారు. ప్రియులారా, మోషే అహరోనులు వాళ్ళు ముందుండడం వీళ్ళకి ఏం లేదు, ఇష్టం లేదు. ఇంతకీ మోషే అహరోనులు ముందెందుకున్నారు చెప్పండి? వాళ్ళే మేము పోతాం అనుకున్నారా? ఎవరు పెట్టారు అక్కడ? దేవుడే పెట్టాడు. చూడండి, మీకా గ్రంథం త్వరగా చేయండి, ముగిద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను. ఎవరు పంపించింది? దేవుడు. మీరు వెళ్ళి వాళ్ళని నడిపించి వాళ్ళు ఏం చేయాలి? కనానుకు నడిపియాలి, మీరు ముందుండి నడిపియాలి అని నియమించింది ఎవరు? దేవుడే. అసలు వాస్తవంగా మోషేని దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను రానన్నాడు. పలుమార్లు సాకులు చెప్పినాడు. నేను తగినది కాదు, నేను పోతే మాకు అమ్మరు, తర్వాత నాకు నచ్చుంది, ఇంకా ఏమేమో చెప్పినాడు. ఆయన దేవుడు ఏమన్నాడు? అసలు వస్తావా అసలు ఏం సంగతి అన్నాడు. అసలు పోయి సరేనయ్యని చెప్పింది అంట అన్నాడు. ప్రియులారా, మోషే అహరోనులు దేవుడే పంపించాడు. దేవుడే వాళ్ళకి ముందు పెట్టాడు. దేవుడే వాళ్ళకి ఆ స్థానం ఇచ్చినప్పుడు ప్రియులారా, వాళ్ళకి విరోధంగా నిలబడడం అనేది, వారి మీద అసూయపడడం అనేది అది మంచిది. మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలకు నాయకులుగా ఉంటాడు. మోషేనేమో నాయకుడు, అహరోనేమో ప్రధాన యాజకుడు. వాళ్ళు ముందుండి అలా చేయడం వీళ్ళకేం లేదు, ఇష్టం లేదు. అందుకే అసూయపడ్డారు. బైబిల్లో చూడండి, యోసేపు మీద సహోదరులు ఏం చేశారు? అసూయపడ్డారు. ఏమైంది చివరికి? యోసేపుని గుడ్లు వేశారు, పైకి లాగి ఐగుప్తుకి అమ్మేశారు. యోసేపు అనేవాడు ఏమయ్యాడు అనుకున్నారు. చివరికి ఏమయ్యాడు? ఐగుప్తుల సింహాసనం మీద కూర్చున్నాడు. అసూయ పనులు ఏమన్నారు? మహాప్రభు, మాకు ఆహారం లేదయ్యా, తిండి పెట్టమని వచ్చి కలగడ పడాల్సి వచ్చింది. అసూయ పడ్డ వాళ్ళే వచ్చి కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే దావీదు మీద సౌలు అసూయ పడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ఒక పాట పాడినారు. ఏమని? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది పాట పాడితే అప్పటి నుంచి అసూయ పెట్టుకున్నాడు. ఎలాగైనా దావీదును చంపాలనుకున్నాడు. పలు విధాల ప్రయత్నాలు చేసినాడు. చివరికి ఎవరు పోయినారు? సౌలే చచ్చిపోయినాడు. ప్రియులారా, దావీదు ఏమైనాడు? సింహాసనం ఎక్కినాడు. అట్లాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు మీద కూడా ఆయన కిందులో ఏమైనారు? అసూయపడ్డారు. అక్కడ అసూయపడ్డారని అడుగుతాను లేదు. ఆ భాగం చదివితేనే అర్థమవుతుంది. ఏమని? దర్యావేసు రాజ్యంలో 120 సంస్థానాలు ఉన్నాయి. ఆ 120 సంస్థానాలు ముగ్గురు ప్రధానులు ఉన్నారు. ఆ ముగ్గురులో ప్రధాని ఎవరు? ముఖ్యుడు దానియేలు అని తర్వాత వచనంలో ఉంటుంది. అందుచేత దానియేలు ఏం పట్టాలనుకున్నారో తప్పు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? దానియేలు పైన మనకు ఇష్టం లేదని, ఎక్కడి నుంచో చెరపట్టుకుని వచ్చిన పరాయి దేశస్థుడైన ఈ దానియేలు ఈ పోస్టులో ఉండడం మనకు ఇష్టం లేదండి. వాళ్ళు ఏం చేశారు? ఎలాగైనా తప్పు పట్టి అక్కడి నుంచి కిందికి లాగుదామని చూసినారు. లాగుదామని కొంచెం వీళ్ళు ఆడిపోయినారు, సింహాలు పోలేకపోయినారు. మీరు బైబిల్లో తెలుసు, దానియేలు 6వ అధ్యాయంలో దానియేలు కిందికి లాగుదామనుకొని దానియేలు పోలేక పంపించి వీళ్ళు కూడా పోలేకపోయారు. అందుకే గుర్తుపెట్టుకోండి, శరపకుర శరీరము ఉరకకుర మూతి పళ్ళు రాలేదని. మనం ఎవరికి కీడు చేయొద్దు. వాళ్ళు అక్కడ ఉంటే మునియండి.
దేవుడు ఉంచాడు. వాళ్ళని చూసి మనం దేవునికి స్తుతి చెల్లించాలి. దేవా నాకు ఉంచావు, ఏదైనా నాకు అవసరమైతే ఆయన నాకు సాయం పెట్టాలని చెప్పి ఆయన ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడి నుంచి ఆ కొంచెం పైకి పోవాలి అనుకుంటే ఏమైంది? సైతాన్ని కూడా అట్లా అనుకున్నాను. నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, ఆ సభా పర్వతం మీద కూర్చునేదను, దేవునితో సమానంగా చేసుకుంటాను అనుకున్నాను. ఆ నుంచి దేవుడు ఎక్కడికి వచ్చిన వాళ్ళని తెలిసిందంట. ఎడపడ్డాడంట, ఆ దాదాపు ఒక మూలన పడ్డాడంట. ఎందుకని ప్రియులారా, మనకు అసూయ ద్వేషాలు ఉండదు. దేవుని పిల్లలుగా మన హృదయం ఎట్లా ఉండాలా? ప్లేన్గా ఉండాలి. ఎవరి మీద అసూయ పడద్దు. ఎవరైనా మంచుకున్నారనుకో, ప్రభావ వాళ్ళని మంచిగా ఉంచినందుకు స్తోత్రం అని చెప్పాలి. అయ్యా వాళ్ళు మంచిగున్నారు, నేను చెడిపోయాను, వాళ్ళు కూడా నాలాగే ఉండాలనుకోకూడదు. ప్రియులారా, వాళ్ళు బాగుంటే మనం సంతోషించాలి. అసూయ అనేది భయంకరమైన పాపం. చూడండి, ఒక 2 వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా. పౌలు కొరింథీ విశ్వాసులకి పత్రిక రాస్తూ కొరింథీ విశ్వాసుల మధ్య ఏముందంట? అసూయ. మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు. అసూయ అనేది శరీర సంబంధమైన స్వభావం, లక్షణం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, ఈ మాట చూడండి, దీనికోసం చదివినాం. అసూయను, సమస్త దూషణ మాటలను మాని. అసూయ ఏం చేయాలి? దేవుని పిల్లలు మానుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరినొకరము వివాదములకు రేపకయు. ఈ మాట చూడండి, ఒకరి యందు ఒకరు ఏం పడద్దు? అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. ఒకరి యందు ఒకరు ఏం పడద్దు అంటే అసూయ పడద్దు. దేవుని పిల్లలకి అసూయ మంచిది కాదు. అసూయ అనేది మనకు భయంకరమైన నష్టాన్ని తీసుకొని వస్తుంది. చివరికి ఒక మాట చదవండి, ముగించుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన ఏమవుతారంట? చచ్చుతారు. ఇక అసూయ పెట్టుకునే వాళ్ళని బుద్ధి లేని వారని బైబిల్ చెప్తుంది. బుద్ధి లేని వారు అసూయ వలన ఏమైపోతారు? చచ్చిపోతారు. అందుకనే దేవుని పిల్లలంగా మనం ఎవరి మీద అసూయపడాలి? చెప్పాలంటే నాకంటే నిన్నగాక మన సేవకులు నాకంటే పైన ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను వాళ్ళ రూట్లో వెళ్తే ఇప్పుడు నా స్థాయి వేరే ఉంటుంది. అర్థమైందా? అంటే బైపాస్ అంటే కదా, షార్ట్ కట్ రూట్. ఆ రూట్లకి నడుచుకుంటే నేను ఎక్కడో ఉంటాను, కానీ ఆ రూట్లు మనకు వద్దు. నిన్నగాక మన వచ్చిన కాలు వేసుకుని తిరుగుతున్నాను. నేనేం చేయాలి? ఇప్పుడు లోపల అసూయపడాలా? వాళ్ళు ఏ రూట్లో పోయారో మనకేం తెలుసు? కాబట్టి మనం యథార్థంగా ఉండాలి. మనకి ఏమి లేకపోయినా పర్లేదు. 3 పూటల తిండి కంటే 2 పూటలు తిరిగి పరిశుద్ధంగా బతకండి. చచ్చిపోతే పరలోకం పోతాం. మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేసి చచ్చిపోతే పరలోకం కూడా ఉండదు. శాపలకు పరలోకం ఉంటుంది అనుకుంటా. చాలా మంది నరకానికి పోతారని ఒక పుస్తకం ఉంది, మీరు చదువుకున్నారు లేదు?
ఏం పుస్తకం అన్న? ఏ పుస్తకం? ఏదో అన్న పేరు చెప్తుంది, నేను చదివి ఒకసారి ఆ బుక్. ఆ బుక్లో ఏముందంటే నరకానికి పోతారంట ఎవరు? పెద్ద పెద్ద బిషపులు పోతారంట. అక్కడ అంటాడంట, ఏమయ్యా నువ్వు మా ఊరికి వచ్చి అంత పెద్ద ప్రసంగం చేస్తున్నావు, తిరిగి ఎందుకు వచ్చినావంటే, అరే స్టేజ్ మీద నా ప్రసంగము, ఇందులో నా కథ వివరాలు, ఇందులో కథ లేదు, అక్కడే ప్రసంగం బాగుంది, అందుకని ఇప్పుడు ఏమైనాడు ఇక్కడికి వచ్చినాడు. ఈలో వెనక చూసరికి ఇంకొకరు ఎవరైనా పెద్దలు ఎవరైనా కోట్ వేసుకుని ఆ స్టేజ్ మీద లక్షల మందికి బాగా చేసింది. ఏ సంగతి అంటే ఆయన ఊరి జనాల ముందు నేను కోటు సూటు, నేను వెనక కథ సూటు లేదు కోటు లేదు, అంత కథ లేదు, అందుకే ఇప్పుడు చేంజ్ చేశాను సత్యనారాయణ రావాలి. ఆ బుక్ లో రాసిందట్లే, ఎవరు రాశారు? ఆ బుక్ నేను చదివాను. పెద్ద పెద్ద పాస్ట్ అయితే నరకానికి పోతాను. ఎందుకు? వాళ్ళ ముందు జీవించే జీవితం వేరు, వెనక వాళ్ళ రహస్య జీవితాలు. మనం అట్లుండదు పిల్లరా. మనం బ్రతికే 4 రోజులైనా దేవుని కోసం బతుకున్నాం. మనం యథార్థంగా ఉండాలి. కోరాహు తనతో ఉన్న సమూహము వాళ్ళు ఏం చేశారంటే మోషే అహరోనుల మీద విరోధంగా పోగలిగారు. ఎందుకంటే వాళ్ళ మీద అసూయత. అందుకనే ఆ చివరికి వస్తే మనం చూస్తాం దేవుడు వాళ్ళు ఏం చేశాడు, శిక్షించాడు. కాబట్టి పిల్లరా, ఈ మాటలు మనం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఇవి మనకు ఒక పాఠంగా ఉండాలి. పాత నిబంధనలో ఉన్న విషయాలు మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. కనుక ఈ మాటలు మనం ఉదయం ఉంచుకోవాలి. మనము అట్లా చేయకుండా ఏదైనా మనం చేస్తే దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మనం జీవించి ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.